హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, అయితే రీసెంట్గా తణుకులో ఎగ్జిబిషన్ హాల్ రన్ అవుతుందని తెలిసింది. అది కూడా బాహుబలి సెటప్ అనమాట. సో నాకు తెలిసిన తర్వాత వెంటనే మనం డెఫినెట్లీ దీన్ని విజిట్ చేయాలి అనుకున్నాను. సో అయితే నాకు ఎంట్రన్స్ ఏరియా టికెట్ 20 రూపీస్ అనమాట. అంటే ఇదేంటిది బైక్ టికెట్ అనమాట. అక్కడ పార్క్ చేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగు. సో ఫస్ట్ ఎంట్రన్స్ రాజమాత శివగామి దేవి ఎంట్రన్స్ అనమాట. సో ఫస్ట్ నేను షాక్ అయ్యాను, ఏట్రా బాబు మొత్తం స్టార్టింగ్ నుంచి బాహుబలి ఐటమ్స్ అన్ని పెట్టి అంటే సెటప్ అంతా సెట్ చేశారు అని చెప్పేసి అనుకున్నాను. అండ్ అంతేకాకుండా నేను 2021లో కూడా నేను ఒక ఇదే టూర్ చేశాను అనమాట. ఇది వ్లాగు, ఎగ్జిబిషన్ బ్లాగు. సో మళ్ళీ ఇది సెకండ్ బ్లాగ్ అనమాట. సో ఆ ఓనర్ గుర్తించి 2021లో మీరే చేశారు కదా, ఇది కూడా చేయండి అని చెప్పేసి ఫ్రీ పాస్ ఇచ్చారనమాట నాకైతే. సో నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను. ఇంకో డబల్ ఎనర్జీతో చేశాను కంటెంట్, ఇంకా రెబల్లో ఉంటుంది చూడండి ఇంకా. సో గైస్, అయితే మనమైతే ఇక్కడ బ్లాక్ అయితే రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, ఎంట్రన్స్ ఏరియా ఇది. ఇటు సైడ్ మనం లోపలికి వెళ్తే ఇది ఉందన్నమాట. ఏంటిది బైక్ పార్కింగ్ అనమాట. 20 రూపీస్ బైక్ పార్కింగ్ తీసుకున్నారు. సో చూద్దాం ఏంటనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంట్రన్స్ అనమాట. గట్టిగానే వేశారు. లెట్స్ సీ. మనకైతే పాస్ ఫ్రీ అనమాట. అంటే టికెట్లు అవసరం లేదు. ఓనర్ గారు ఇప్పుడు వచ్చారు. ఆయన అయితే డైరెక్ట్ చూసి లాస్ట్ 2001లో మనం ప్రమోషన్ చేసాము దీని గురించి. అప్పుడైతే మనకి అప్పుడు ప్రమోషన్ లేదు, ఇప్పుడైతే ఫ్రీ పాస్ అనమాట. సో చూద్దాం మరి ఏంటో అది. నెక్స్ట్ చూద్దాం, లెట్స్ గో. వితౌట్ టికెట్ వెళ్తాం ఇప్పుడు మనం ఫస్ట్. హాయ్. సో లెట్స్ గో. గాయస్, సో అయితే ఫస్ట్ ఇక్కడ నాకు అంటే టికెట్ ఫ్రీ చేశారనమాట. నన్ను ఫ్రీ చేసినట్టే ఇక్కడ నాకు చెకింగ్లో కూడా నన్ను అలౌ చేసేసారు ఫ్రీగా. సో అందరూ చూస్తున్నారు, ఎవడరా వాడు ఎలా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, బ్యాగ్ వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఎవరు ఆపట్లేదు అని చెప్పేసి. సో నేను చెప్పాను చాలా తర్వాత, అంటే కెమెరా ఆఫ్ చెప్పాను నేను యూట్యూబ్ అని చెప్పితే. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పి సబ్స్క్రైబ్ చేశారు. చాలామంది చెక్ చేస్తున్నారు అనమాట, ఎవర్రా బాబు ఎవరైతే ఎప్పుడు చూడలేదు ఏంటని అన్నారు. కానీ తణుకు అబ్బాయి అనేది ఎక్కువ నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా, బాగా వైరల్ అనమాట. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉంటుందో, ఇది ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, బాహుబలి అదే అంటే బల్లాలదేవి ప్రమాణ స్వీకారం, అది బాగా సెటప్ చేశారు స్టెప్ బై స్టెప్. నాకైతే అక్కడికి వెళ్ళి చూడాలనిపించింది, బట్ ఆ సెటప్ ఏది లేదు, పైకి వెళ్ళడానికి అటువంటి ఆప్షన్ లేదనమాట. సో గైస్, అయితే నాకు వాయిస్ ఓవర్ సెపరేట్గా ఇస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే వెనకాల బాహుబలి 1 పార్ట్ 2 పార్ట్ మ్యూజిక్ అది రన్ అవుతుంది అనమాట. బట్ నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, సో అక్కడ బాహుబలి బల్లాలదేవి ఉన్నాడు కదా, ఆ బల్లాలదేవి దగ్గరికి వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి అన్నమాట. సో పక్కన ఉన్న వాళ్ళు అందరూ భయంకరంగా నవ్వారు. బట్ కానీ సర్లే అదంతా పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ స్టాచ్యూ ఇక్కడ పెట్టారనమాట. అంటే ఇంక్లూడింగ్ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి మెయిన్ విలన్ ఉంటాడు కదా కాలకేయ, ఆడి నుంచి స్టార్ట్ చేసి సెకండ్ పార్ట్లో ఉన్నట్టు మొత్తం ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ వరకు అన్ని పార్ట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని స్టాచ్యూస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అందరినీ కవర్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యానర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉన్నాయి. నాకు తెలిసి చాలా ఖర్చు ఉంటుంది ఈ ఫ్లెక్సీలకి, ఈ బ్యానర్లకి, వాళ్ళు కరెక్ట్గా పెయింటింగ్ అన్నీ మెయింటైన్ చేయడానికి. సో దే డిడ్ వెరీ వెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. అండ్ ఇప్పుడు అయితే మన దగ్గర సో ఇదైతే ఉన్నాడనమాట. వీళ్ళు ఆడైతే నాకు తెలీదు, ఒక్క నిమిషం. ఆయన ఆపేస్తా అనమాట. అదే ఓనర్ ఎలవ్ కర్దియా, ఓనర్ ఎలవ్ చేశాడు. ఓకే, మేమైతే లోపలికి వెళ్తాం ఆటకు వచ్చేపు బాగా. గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లైటింగ్ బాగా గట్టిగా కొడుతుంది యాక్చువల్లీ. సో దానికోసం మంచి లైటింగ్ ఇస్తుంది. సో గాయస్, అయితే ఇక్కడ మనం లాబీ నుంచి ఇంకా డైరెక్ట్ మన లోపల షాప్స్ మార్కెట్లోకి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనకి మొత్తం మార్కెట్ అంటే షాపులన్నీ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఆడుకునే షాపులు కావచ్చు, లేదా బ్యాంగిల్స్, లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, లేదా షూస్ కావచ్చు, స్లిప్పర్స్ కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కావచ్చు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ షాప్స్లో ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నీట్గా క్యాప్చర్ చేసి ఉంచాను. సో లైన్గా చూసేయండి. ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ లైన్కి అయితే వచ్చాను. ఫస్ట్ ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత
ఇక్కడ నుంచి మనకి మళ్ళీ లేడీస్ సెక్షన్ అనమాట ఇదంతా. సో మనకు సంబంధం లేదు, బట్ కానీ చూపిద్దాం ఏంటనేది, లోపల ఏముంటుంది ఏంటది. సో మిగతా యాక్టివిటీస్ అయితే సైడ్ నుంచి అంతా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, చెప్పులు అవన్నీ. సో లెట్స్ గో ఏంటనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలా చేద్దాం. ఓకేనా గైస్, మనమైతే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట ఇక్కడికి. ఎంత చూడండి ఎంత అందంగా ఉన్నారు, అందరు రెడీగా అయ్యారు. అమ్మ బాబోయ్, శశి కాలేజ్ చాలా మామూలుగా ఉంటారు. అయితే ఫాలో చేయండి. సో ఇప్పుడు మనం చెప్పుల షాప్ అనమాట, ఇక్కడ నుంచి చెప్పుల షాప్, లేడీస్ షాపు. సో ఇక్కడ నుంచి అంతా లేడీస్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటనేది. సో చూసారు కదండి, ఎనర్జీ లెవెల్ ఏ రేంజ్లో ఉన్నాయో, ఎవరు కూడా తగ్గేదే లేదండి. యాక్చువల్లీ ఆ ఎనర్జీ లెవెల్స్ తణుకులో ఉండేవాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుందండి. ఎందుకంటే మరి తణుకోళ్ళు తగ్గేదే లేదండి. ఎందుకంటే నేనే ఇలా ఉన్నానంటే నాకంటే రెబల్గా ఉంటారు యాక్చువల్లీ. సో అదనమాట. సో ఫస్ట్ మనం కంటెంట్లోకి వచ్చేస్తే చూడండి. హాయ్ తెలుసు కదా ఇతను క్యూటీ. సో అయితే ఇక్కడ మనం ఇక్కడ ఒక్కొక్కరిని మనం చూస్తాం అనమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి యాక్చువల్లీ లేడీస్ సంబంధించినవి. బట్ ఈ ఏంటో నాకేం తెలీదు, బట్ కానీ కొన్ని కొన్ని చూస్తున్నాను. నేను ఫస్ట్ టైం కదా ఇటువంటి ఐటమ్స్ గురించి చూడటం కూడా. సో ఇక్కడ చూస్తున్నటువంటి బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ నాకు ఏదో డౌట్ వచ్చింది, ఏంటో పైన అన్నీ ఏలాడుతాయని చెప్పేసి. ఇవి వచ్చేటప్పటికి స్కార్ఫ్స్ అనమాట. స్కార్ఫ్స్ కావచ్చు, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి లేడీస్ వేసుకునే, కొన్ని అంటే మ్యాచింగ్ తగ్గాయి అనమాట, డ్రెస్సింగ్ మ్యాచింగ్ తగ్గాయి. సో అవన్నీ కూడా యాక్చువల్లీ ఇక్కడ నీట్గా అరేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం అసలు ఈ రో అంతా కూడా లేడీస్ ఐటమ్సే. సో అక్కడ ఎండింగ్ వరకు మొత్తం ఫుల్గా ఫిల్ చేస్తారనమాట. ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అండ్ లాకెట్స్ ఉన్నాయి, ఇంకా ఏమున్నాయండి చూడండి. అసలు నాకైతే అసలు ఏం తెలీదు. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ సెర్చ్ చేశాను అనమాట. బట్ కానీ నేను కొంచెం ఎంతకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతను పట్టించుకోండి, ఇగ్నోర్ చేయండి, అతను ఏం నవ్వతలేదు అనమాట. సరే వదిలేండి, ఇట్స్ ఓకే ఫైన్. అండ్ ఇక్కడ ఒక బాత హంస నాకు తెలియదు, కానీ నేను అది లాకెట్ చూశాను, చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అది గోల్డెన్ అనమాట, దాన్ని ఏదైతే టచ్ చేసాను అదనమాట. ఎస్, భలే మెరుస్తుంది యాక్చువల్లీ, నాకైతే నచ్చింది. బట్ కానీ ఎవరికి ఇచ్చుకోను, ఎవరు లేరు కదా, అందుకని అలా వెళ్ళిపోయాను అనమాట, ముందుకు వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ రేట్స్ అవన్నీ పెట్టారనమాట. అవన్నీ ఫిక్స్డ్ రేట్స్ ముందే పెట్టారు, ఎవడో బేరాలు ఆడుకుని ఉండడానికి. అంటే బాగానే ముందుగానే ప్రిపేర్ అనమాట. యాక్చువల్లీ మన తణుకోళ్ళు బాగా గట్టిగా ఏంటిది వేస్తారు పుష్, అంటే ఐ మీన్ టు సే బార్గెనింగ్ బాగా చేస్తారనమాట. సో అందుకనే ఇక్కడ బేరాలు కొద్దిలేమో ఇక్కడ. సో గైస్ ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మీకు అన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. అయితే నేను ఇక్కడ ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకు పర్చేస్ చేశానంటే, నాకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కొన్ని బాగుంటాయని చెప్పేసి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే పెన్స్ అనమాట. పెన్స్లో నాకు ఎంత కస్టమైజ్డ్గా నేను ఇప్పుడు చూడలేదు యాక్చువల్లీ, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. వెనకాల నీకు చూపిస్తాను ఒకటి చూడండి. జస్ట్ ఇప్పుడు మనం పెన్లో రాస్తూ ఉంటాం కదా, రాసినప్పుడు మన వెనకాల చేతి మీద ఇటువంటి టైప్ ఆఫ్ ఐటమ్ మనం చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ ఇటువంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకున్నాను, అక్కడ రాసినప్పుడు అంటే హ్యాండ్ మీద ఇటువంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ పడుతున్నప్పుడు కొంచెం చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుందనమాట. సో అందుకని నేను పర్సనల్ రికమెండ్ చేస్తాను. ఇటువంటి టైప్ ఆఫ్ పెన్స్ అయితే నాకు చాలా అంటే కంఫర్ట్ అనిపిస్తుంది రాసేటప్పుడు, కంటెంట్ రాసేటప్పుడు. కానీ నాకు ఇటువంటి ఐడియాస్ బాగా ఇంట్రెస్ట్, కొత్తగా యూనిక్గా ఉండేటువంటి పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి, కొల్లలుగా ఉన్నాయి యాక్చువల్లీ నిజంగా గైస్. సో అవి కూడా మళ్ళీ నాకు ఇంకోటి ఏంటంటే, నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి యాక్చువల్లీ. నేను నిజం చెప్తానంటే ఇది యాక్చువల్లీ 550 రూపీస్ అండి యాక్చువల్లీ. ఏ ఐటమ్ అయినా 50 రూపీస్ యాక్చువల్లీ. సో మీరు షాకింగ్ కదా, ఈ నెంబర్ చూడండి మీరే షాక్ అయ్యి ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇటువంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ నాకు ఏ షాప్లో కూడా దొరకదండి, ఇక్కడ నాకు దొరుకుతున్నాయి యాక్చువల్లీ. సో అందుకని నేను ఆలోచన ఒక టూ గన్స్ అయితే తీసుకున్నాను. గన్స్ అంటే గన్లో ఉంటుంది అనమాట, గన్ను అది. ఓకే గైస్, అయితే ఇక్కడైతే మనకి హైదరాబాద్ బ్యాంగిల్స్ అయితే వస్తుందన్నమాట. సో గైస్ అయితే మనం ఇక్కడ హైదరాబాదీ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, మనం హైదరాబాద్ వెళ్ళాల్సింది అనమాట. హైదరాబాదీ బ్యాంగిల్స్ ఎక్కడే దొరికేస్తాయి అనమాట అని చెప్పేసి మనం స్టార్ట్ అయిపోయాం. మనం వీడియో స్టార్ట్ చేయడం చూసాం అనమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ అంటే యాక్చువల్లీ లేడీస్ వేర్ చేసే డ్రెస్కి మ్యాచింగ్స్ టైప్ ఆఫ్ గాజులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ కొన్ని బ్రాస్ ఉన్నాయి, కొన్ని మట్టితో చేసే ఉన్నాయి, చాలా ఉన్నాయి అనమాట. సో అయితే ఇక్కడ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను యాక్చువల్లీ, నాకైతే తెలియదు, అడగలేదు యాక్చువల్లీ.
మేడం నవ్వచ్చు కదా, యా ఓకే నవీంద్ర రోయ్ వెరీ గుడ్. ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి, బట్ మీరు ఒకవేళ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మీకు బేబీ బాగుంటుంది. ఈయన మాత్రం నవ్వట్లేదు ఏంటి, ఇట్స్ ఓకేలే వదిలేండి. ఓకే ఇంకా మన నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు నైట్ అంటే లేడీస్ వేర్ అంతా ఇక్కడ ఉందన్నమాట. కొన్ని ఐటమ్స్ అంటే పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కానీ వీటిని ఏమంటారు ఏంటి నైటీలా ఏంటో నాకేం తెలియదండి. పంజాబీ డ్రెస్సెస్ అని వింటారని నేను అన్నాను. అంటే ఈ ఐటమ్స్ అన్నానంటే ఈ డ్రెస్సెస్ గురించి నాకు అంతగా నాలెడ్జ్ లేదండి. కాకపోతే అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటని చూపించడానికి జస్ట్ ఒక వీడియో 360 degrees యాంగిల్ తీసాను అనమాట, వీడియో ఏముంటుందని చెప్పేసి. సో అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ లైన్ అంతా కూడా మ్యాక్సిమం ఎక్కువ లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉందండి యాక్చువల్లీ. బట్ మీకు కలర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. ఓకేనా, సో అబ్బాయిలు చూసుకోండి మరి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ బుడగలు వేస్తున్నానండి. బుడగలు అంటే ఐ మీన్ టు సే దిస్ ఇటువంటి టైప్ ఆఫ్ బుడగలు వేస్తున్నారు. అసలు భలే వచ్చినాయి యాక్చువల్లీ బుడగలు అయితే. నేను కెమెరా ఆపి నేను కూడా ఆడదాం అనుకున్నా కొద్దిసేపు, కాకపోతే బాగోదని చెప్పేసి సో అందుకని నేను ఆపలేదనమాట. బట్ వాళ్ళు ఆడుతున్నారు కదా, అవి నేనైతే చూశాను, భలే ఆడుకుంటున్నారు. చిన్న బుడగలు కూడా ఇంకా బాగా చేసి ఆడుతున్నారు. థ్యాంక్ యూ. అయితే మనమైతే ఇప్పుడు ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ లైన్ అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే కొంచెం కానీ బ్యాక్గ్రౌండ్ వెనకాల సౌండ్ వస్తుంది, అదంతా క్లియర్ చేస్తాను. బట్ ఇటు సైడ్ అంతా ఏమీ లేదు, బట్ కానీ కప్స్ అవి ఉన్నట్టు ఉన్నాయి. ఇంట్లో సామాన్లు ప్లస్ చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు అవి ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఫిక్స్డ్ రేట్లు అంటే ఇక్కడ గాలికి ఏలాడుతుంది. లెట్స్ గో. సో గైస్ అయితే ఇక్కడ ఈ షాప్లో మీకు మ్యాక్సిమం ఏ ఐటమ్స్ వస్తున్నాయంటే మీకు గ్లాస్వేర్ ఐటమ్స్ కావచ్చు, ఇంట్లో యూజ్ చేసుకునే సామాన్లు కావచ్చు, బిలో 10 years ఉండే పిల్లలకి కొనే సామాన్లు ఉంటాయి చూసాం, అంటే ఆడుకునే సామాన్లు, క్రియేటివ్ వర్క్స్, సో అటువంటి టైప్ ఆఫ్ ఐటమ్స్, ఇంకా వంట సామాన్లు చాలా ఉన్నాయి కదా. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ గ్లాసులు అన్నీ కూడా ఒక్కొక్క గ్లాసు 40 రూపాయలు అనమాట. సో అంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట. ఈ కప్పులను చూసారా, ఈ కప్పులు అయితే మీకు కస్టమైజ్ కప్పులు అంటే చూసారా, అంటే ప్రింటింగ్కి ఇస్తారు, అవి అయితే చాలా బాగుంటాయి. ఇట్లా వచ్చి ప్లేట్లు కూడా అన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి యాక్చువల్లీ. ఇది చెప్పాను కదా, ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఉన్నాయి కదా, సో అవి అయితే ఇవి అనమాట. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్. కింద మళ్ళీ కిచెన్ వేర్స్, కిచెన్కి ఉపయోగపడే కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా మ్యాక్సిమం రేట్ లో కాస్ట్లోనే ఇస్తున్నారు. చూడండి, ఫిక్స్డ్ రేటు ఈచ్ 1 40 రూపీస్ అంట. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో ఇచ్చారు యాక్చువల్లీ. ఫస్ట్ మీరు చూసుకుంటే మ్యాక్సిమం మీకు ఇవన్నీ కూడా బాబు ఎంపోరియం కొన్ని ఉంటాయి యాక్చువల్లీ. అందులో మ్యాక్సిమం కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ అందులో కంటే కొంచెం తక్కువ దొరుకుతున్నాయి. అందులో కంటే కొంచెం తక్కువగా దొరుకుతున్నాయి యాక్చువల్లీ. సో మీరు చెక్అవుట్ చేయాల్సిన చాలా ఉన్నాయి కదా ఐటమ్స్. మేబీ ఎగ్జిబిషన్ హాల్ అంటే మ్యాక్సిమం ఇవన్నీ చాలా తక్కువ రేట్లకు వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో బట్ చూడండి, చెక్అవుట్ చేయండి. బట్ అయినా నేను చెప్తున్నాను కదా, ఇక్కడ అంత ఫిక్స్డ్ రేట్ పెట్టినా చూడ, ఇక్కడ చూడండి కస్టమరు ఏంటిది బేరాలు ఆడతానమాట. బేరాలు లేవమ్మా అన్న సరే కుదరలేదు, బేరాలు ఆడతాను భయ్, తణుకులు అంతే భయ, అర్థమైందా, బేరాలు ఆడతారు అంతే. ఓకేనా, బట్ ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సో హే గాయ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే ఒక టాటూ, 2 types ఆఫ్ టాటూస్ ఉన్నాయన్నమాట. ఒకటి పర్మనెంట్ టాటూ అండ్ ఇంకొకటి టెంపరీ టాటూ అనమాట. సో దానికైతే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తాము. సో వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే, కాకపోతే జస్ట్ ఏంటని చెప్తున్నాను అనమాట. సో చూద్దాం, లెట్స్ గో. బాయ్. टेम्पररी एंड परमानेंट टैटू दोनों एमपी से भाई, इतना एक्सपर्ट है लोग तो टैटू पर. సో ఇక్కడైతే ఇక్కడ పాపిడి సోన్ పాపిడి చేస్తున్నానండి. క్యాండీ పాపిడి అంటారు కదా, అంటారు మర్చిపోయాను. సో నేను చిన్నప్పుడు పిచ్చిగా తినేసాను అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఫుల్ రెడీగా అనమాట, రష్గా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుంది, ఎప్పుడెప్పుడు తిన్నాను చూడు, ఆల్రెడీ మొదలెట్టేసారు ఇక్కడ. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. క్యాండీస్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఇక్కడ ఎంట్రన్స్ ఇటు సైడ్ అయిపోయింది కదా మనకి. సో ఇక్కడ నుంచి మనం జైంట్ వీల్ కానీ, గుర్రం కానీ, ఈ హారిజంటల్గా వచ్చేటివి కొన్ని ఉన్నాయి. ఐ డోంట్ నో, నాకు అంతగా తెలియదు, బట్ కానీ చూడాలి. ప్రజెంట్ ఎప్పుడో 2001లో ఎక్స్పీరియన్స్ చేశాను, మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో చూద్దాం ఏంటనేది, దేని రేట్లు ఎలా ఉన్నాయని నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టైటిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో లెట్స్ సీ. అయితే ఇప్పుడు చూద్దాం ఏంటంటే కాస్ట్ అనేది.
సో గైస్ అయితే ఇప్పుడు మనం అంటే నేను వెనకాల మ్యూజిక్ రన్ అవుతుంది గైస్, అందుకని నేను సౌండ్ ఆఫ్ చేసి నేను వాయిస్లో ఏం చెప్తున్నానో విని నేను మళ్ళీ మీకు రిటర్న్ చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ అన్ని తినుబండాలు ఉన్నాయి గైస్, ఇంకా అక్కడ మొదలు పెట్టాలంటే మనకంటే మెక్కవాడు ఎవడో లేడు ఇక్కడ అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం మీకు ఐస్ క్రీమ్ మిషన్స్ ఉన్నాయి, మంచూరియన్స్ ఐటమ్స్ ఉన్నాయి, పానీపూరి బండ్లు ఉన్నాయి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. తినడానికి ఉండే ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ మన నార్త్ ఇండియాలో ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే జైంట్ వీల్ ఉంది కదా, అసలు దాని డెకరేషన్ చాలా బాగా చేశారని చెప్తున్నాను యాక్చువల్లీ. ఇది మీరు కరెక్ట్గా దూరం నుంచి చూస్తే ఒక పెద్ద రాకీలా కనబడుతుంది యాక్చువల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఎల్ఈడి వర్క్స్ ఎవరు చేశారో కానీ బాబా అప్రిషియేట్ చేస్తుంది గైస్, చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అసలు మీకు లోపలికి వెళ్తే ఆ లైట్ సెట్టింగ్ చాలా బాగా చేశారు, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మంచూరియన్స్, ఓకేనా, వెనకాలేమో ఐస్ క్రీమ్ మిషన్స్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఆంటీ ఏంటి ఇలా కూర్చున్నారు, ఈ ఆంటీ నవ్వండి ఆంటీ, నవ్వే, ఓకే. సో ఈ విధంగా అయితే ఉన్నదనమాట. అండ్ ఇక్కడ అందరూ మంచూరియన్స్ తింటున్నారు, నేను కూడా ఒకటి వేసాను, అంటే ఆఫ్టర్ వీడియో నేను తిన్నాను అనమాట. కొంచెం మంచూరియన్స్ బాగున్నాయి, టేస్ట్ వరకు చాలా బాగున్నాయి కదా యాక్చువల్లీ. మంచూరియన్స్ అంటే ఫ్రెష్గా చేస్తారు, సో అందువల్ల ప్రాబ్లం లేదు తినడానికి. సో ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతాయంట అది. సో ఇది మూల ఏమున్నాయని జస్ట్ నేను చెక్ చేశాను, కాకపోతే ఇక్కడ ఫైర్ అని రాసింది అనమాట. ఫైర్ అని రాసింది లోపల చూస్తే అది చెత్త అనమాట, ఏం లేదు. సో అదే సంథింగ్, ఇట్స్ ఓకే. ఇంకా బిలో 15 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చిన్న ఉన్నాయన్నమాట. అంటే మరీ జైంట్ వీల్ ఎక్కలేరు కదా చిన్నపిల్లలు, సో అది ఎలాంటివి అయితే ఎక్కి తిరగలరు, అందుకని ఇందులో వేసారనమాట. చిన్నపిల్లలు తగ్గ రేంజ్లో ఉండేటువంటి అనమాట. ఈవెన్ కాస్ట్ కూడా చాలా తక్కువ యాక్చువల్లీ, 50 rupees ఓన్లీ అనమాట. సో అది కూడా కొన్ని రౌండ్స్, ఎన్ని రౌండ్స్ ఉంటాయని కానీ ఆల్రెడీ అక్కడ డిస్ప్లేలో మీకు కనబడుతుంది కదా. సో ఇదనమాట. ఆల్రెడీ ప్రజెంట్ ఇక్కడ కూడా అంతే కార్లు, కార్లు ఉన్నాయి. ఇవి కూడా మెల్లగానే వెళ్తాం, మరీ అంత విపరీతమైన స్పీడ్ ఏం కాదు. సో ఇదనమాట. ఇది కూడా ఎన్ని రౌండ్లు వెళ్తాయి ఏంటనేది కూడా ముందే డిస్ప్లే చేసి ఉంచారనమాట. సో ఇక్కడి నుంచి డైంట్ వీల్ చూస్తే ఉంది సామి, చూపిస్తాను చూడండి, వేరే లెవెల్లో ఉంది గైస్, వేరే లెవెల్ అనమాట. సో లెట్స్ సీ. అసలు నాకైతే ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఉంది, ఇప్పుడు చూద్దరు కానీ నేను చెప్పాను. సో హై గైస్, అయితే ఇక్కడైతే మనకి జైంట్ వీల్ ఉంది కదా, సో ఇదే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఎగ్జిబిషన్కి ఎప్పుడు కూడా. సో దానికి కంప్లీట్లీ 100 rupees అంట ఫస్ట్ టికెట్, దానికి 8 rounds వచ్చేటప్పటికి 100 అనమాట. సో ఇప్పుడు అది వర్త్ కాదా ఇప్పుడు మనం ఎక్కి చూడాలి. సో లెట్స్ సీ. నాతో పాటు క్యూటీ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను, చూద్దాం. క్యూటీ తింటుందంట, సో అది తినేసిన తర్వాత మనం దాంతోపాటు వెళ్ళాలి, చూద్దాం. గైస్ అయితే మనమైతే ఇప్పుడు బ్రేక్ డాన్స్ అయితే వెళ్తాము, కాకపోతే మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఫింగర్ని ఇక్కడ టచ్ చేసి పట్టుకున్నాను, బట్ ఎంత ప్రెజర్ వస్తుందని నాకు తెలీదు. మొబైల్కి ఏమన్నా ఏంటంటే నేను చచ్చిపోతాను బ్రో, చూద్దాం. ఇది మాత్రం మొబైల్ మాత్రం గట్టిగా గ్రిప్పిస్తాను. సో లాస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, వెనకాల అందరూ చూస్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బ్రేక్ డాన్స్. సో నాతో పాటు చాలామంది ఉన్నారు, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ఫిల్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజెంట్ అట్మాస్ఫియర్ అనమాట. ఇంక స్టార్ట్ అవ్వకముందు అని చెప్తున్న వాటలు అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అనేది మీరు చూద్దరు కానీ.
చాలా కష్టమైంది, చాలా డిఫికల్ట్ అయింది. ఎందుకంటే ఈ గ్రిప్ ఉంది సార్, చాలా గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడే మనకి మిస్ అవుతుంది. యూట్యూబర్ బ్రో కనకబ్బాయ్. సో గైస్ మన వాళ్ళు అయితే చూసారన్నమాట, చాలా కాల్ చేశారు. కానీ నేనైతే కెమెరా మొత్తం క్యాప్చర్ చేశాను. ఫుల్ చూస్తున్నాను ఎవడంటే ఇదిగో ఈ అబ్బాయి కూడా మొత్తం అసలు అక్కడ భయపడలేదు వీళ్ళు. ఫస్ట్ వీళ్ళైతే భయపడకుండా మిగతాలను చాలా కంగారు పడ్డారు. సో చూద్దాం ఎందుకో లాగా ఎలా వెళ్తారు చూద్దాం. ఇది మొత్తం అంతా తీసాను భయ్యా.